బైబుల్లో యేసుక్రీస్తు సిలువ వేయబడలేడు అని 300 రెఫరెన్స్ ఉన్నాయని హెబీ గారు చెప్పారు. ఆయన చెప్పిన రెఫరెన్స్ ఇక్కడ ఓన్లీ 40. రిమైనింగ్ రెఫరెన్స్ ఇక్కడ. సోదరుడు గారు, మీరు మీ స్పీచ్ లో యేసు శిలువ వేయబడలేదు అన్న విషయం చెప్పలేదు. యేసు శిలువపై చనిపోలేదు, యేసు చనిపోలేదు, సజీవంగా ఉన్నారు అని 300 లేఖనాలు ఉన్నాయని చెప్పారు. 300 వాక్యాలు కాదు, వాక్యానికి లేఖనానికి తేడా ఉంది. 300 లేఖనాలు ఉన్నాయని చెప్పారు. దానిలో కేవలం 41 లేఖనాలు మాత్రమే చెప్పారు. మిగిలిన లేఖనాలు ఏమైపోయాయి? సరే, నేను 300 లేఖనాలు కూడా చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక్కొక్క లేఖనం చెప్పడానికి కనీసం 1 నిమిషం సమయం పట్టినా కానీ 300 నిమిషాలు అంటే కనీసం 5 గంటల సమయం పడుతుంది. మీరు ఇక్కడ కూర్చుంటారా? నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి విషయం. రెండో విషయం, 41 చెప్పారు అంటే ఆ 41 విషయంలో ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను అడగండి. 41 లేఖనాలు ప్రూఫ్ అవుతున్నాయి. అక్కడ యేసు చనిపోలేదు, యేసు సజీవంగా ఉన్నారన్న విషయం. ఆ 41 విషయంలో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇంకా మీరు తెలుసుకోవాలంటే మేము ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రోగ్రామ్ తర్వాత మన ఇద్దరం కూర్చున్నాం. మిగిలినటువంటి 300 లేఖనాలు 259 లేఖనాలు కూడా నేను మీకు చూపిస్తాను ఇన్షాల్లా. మీ ప్రశ్న సభలో